ఈ రోజున మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నాను, బిడ్డలారా, చదువుకుంటున్నారు, ఓల్డ్ భవిష్యత్తు ఉంది. నీకేది ఇష్టమో అది జరగాలని కోరుకుంటున్నావా? నీకేది ఇష్టం లేదో అది వద్దని ఫిక్స్ అవుతున్నావా? నీకు దేవుని కృప ఉండదు, దేవుని తోటి నీకు లభించదు. ప్రభువా, ఈ విధంగా చేయటం నీ చిత్తమేనా? ఈ దేవుని సెలవు పొందేవా? మనకు ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవహారమా, సంబంధమా, ఏది కానీ ప్రభువాని ఎదురుకి వెళ్ళమంటారా? ఈ విషయంలో మీరు సెలవిస్తారా లేకపోతే ఆగమంటారా? అసలు అలాంటి పాయింటే లేదా మన లైఫ్ లో? బ్లైండ్గా ఎదురుకి వెళ్ళిపోతున్నామా, పర్లేదని దూసుకెళ్ళిపోతున్నామా, ఆగుతున్నామా, ఆలోచిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వాక్యం ద్వారా కన్ఫర్మ్ చేసుకుంటున్నామా ఇది వాక్యానుసారమా కాదా అని? ఇశ్రాయేలుని యెహోవా యొద్ద సెలవు పొందకే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా, ఆహారము పుచ్చుకొనుటనే బహు స్వల్ప కార్యము విషయములో దేవుని సెలవు పొందకయే అనే అత్యంత ఖరీదైన మాటను దేవుడు జారీ చేశాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో, ప్రస్థానములో దేవుని సెలవు పొందుట ఇంపార్టెంట్ కాదు అన్నది నా పాయింట్.